ఒకప్పుడు పచ్చని చెట్లు, రంగురంగు పూలతో నిండిన నిశ్శబ్దమైన అడవిలో ఒక ప్రశాంతమైన చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర ఒక ప్రేమగల తల్లి బాతు తన చిన్న చిన్న బాతు పిల్లలతో కలిసి ఆనందంగా జీవించేది. అవి ప్రతిరోజు వారు ఈదుతూ, ఆడుకుంటూ సంతోషంగా గడిపేవారు. తల్లిబాతు తన పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. వారికి ఈదడం నేర్పుతూ ప్రపంచంలో ఉన్న ప్రమాదాల గురించి కూడా చెప్పేది. ఎప్పుడు నా దగ్గరకే ఉండాలి. అపరిచితుల మాటలు ఎంత తీపిగా ఉన్నా నమ్మకూడదు అని బాతు తన పిల్లలతో చెప్పేది. ఒక మధ్యాహ్నం ఆకలితో ఉన్న ఒక నక్క అడవిలో ఆహారం కోసం తిరుగుతూ ఆ చెరువు దగ్గరకు వచ్చింది. అక్కడ ఆడుకుంటున్న బాతు పిల్లల్ని చూసి నక్క కళ్ళల్లో లోభం మెరిసింది. నక్క బలవంతం చెయ్యకుండా మాయమాటలతో ఈ బాతు పిల్లలను మోసం చేయాలని నిర్ణయించుకుంది. తన యొక్క మృదువైన స్వరంతో, "ఓ చిన్ని బాతు పిల్లల్లారా, నాతో రండి. నేను మీకు చాలా అందమైన ప్రదేశం చూపిస్తాను" అని చెప్పింది. నక్క మాటల్లోని మోసాన్ని తల్లిబాతు వెంటనే గుర్తించింది. ఆమె ముందుకు వచ్చి తన రెక్కలు విప్పి తన పిల్లలను కాపాడుతూ, "మీరు వీడి మాటలు నమ్మకండి" పిల్లలని హెచ్చరించింది. తల్లి మాటలు విన్న బాతు పిల్లలు వెంటనే ఆమెతో కలిసి చెరువులోని నీటిలోకి వెళ్ళిపోయాయి. నీటిలోకి దిగగానే వారు సురక్షితంగా ఉన్నారు అని తల్లిబాతు గ్రహించింది. కానీ నక్క ఒడ్డున నిలబడి ఏమి చేయలేకపోయింది. తన మాయ పని చేయకపోవడంతో నక్క చాలా సిగ్గుపడి ఆకలితోనే అడవిలోకి వెళ్ళిపోయింది. తల్లిబాతు తన పిల్లల్ని దగ్గరికి తీసుకొని, తెలివి, అప్రమత్తత, పెద్దల మాటలు వినడం ఇవే మనలను సురక్షితంగా ఉంచుతాయి అని ప్రేమగా చెప్పింది. బాతు పిల్లలు ఆ పాఠాన్ని ఎంతో శ్రద్ధగా గ్రహించి ఎప్పటికీ మర్చిపోలేదు. ఈ కథ యందు నీతి, పిల్లలు పెద్దల మాటలు వినాలి. అపరిచితులను నమ్మకూడదు. తెలివి మరియు జాగ్రత్తే నిజమైన రక్షణ.